నా కొడుకుని అయితే చాలా దారుణంగా చంపాడండి. 32 గాయాలతో తీసుకొచ్చి నేనే చంపేశానని అంత దారుణంగా చెప్తున్నాడండి అనంతబాబు అయితే. వీధి సుబ్రహ్మణ్యం గుర్తున్నాడా మీకు? ప్రతిరోజు సాయంత్రం అయితే ఇంటికెళ్లే సుబ్రహ్మణ్యం ఒకరోజు మాత్రం శవమై ఇంటికెళ్లాడు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్ భాస్కర్ గతంలో తన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను చంపి అతని శవాన్ని తన కారులో తీసుకెళ్లి తల్లిదండ్రులకు డోర్ డెలివరీ చేశాడు. బతికున్న మనిషిని తీసుకెళ్ళండి, శవం చేసి చూపించాడు. ఇంకా మీ అబ్బాయి చనిపోవడం ఎందుకు చనిపోవడానికి కారణం ఏంటి అని నేను నిలదీశానండి. ఏమో మరి అలా జరిగింది ఏటో నాకు తెలదో, అక్కడ పలానా చోట ఉన్నాడో తీసుకొచ్చాను అన్నాడు. దళిత వర్గాలు వీళ్ళేం చేయగలరన్న అహంకారంతో అనంతబాబు తిరుగుతుంటే కొడుకు చావుకు న్యాయం కోసం సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఆ రోజు రాత్రి అండి అనంతబాబు 7-7:30 మధ్యలో ఫోన్ చేశాడు నా చల్లకండి. ఏంటంటే అబ్బాయి ఊరికే అన్నాను, మీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఎప్పుడు ఇస్తాడు మరి, ఇవ్వకపోతే జబ్బ కోళ్ళు తీసేస్తాను కొడుకుదని బూత్ మాట్లాడాడు. మళ్ళీ సోమవారం నైట్ 10:30కండి కొండపల్లి స్కూల్లో కుర్రలతో ఉంటాను. అక్కడ బయటికి 10:30కి వచ్చాడండి. బయటకు 10:30కి వస్తే కరెక్ట్గా కారు వేసుకెళ్ళి అక్కడ ఆపండి, ఒరే సుబ్రహ్మణ్యం కారు ఎక్కరా అన్నాడట. ఎందుకంటే పని ఉందా టిఫిన్ తెద్దుగానే చెప్పేసి అన్నాడట అనంతబాబు. కారు ఎక్కేసాకనే అప్పుడు తీసుకెళ్ళిపోయాడు 10:30కే. మళ్ళీ రాత్రి 12:52 అవుద్దండి. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది, పెద్దబాబు మీ అబ్బాయి సుబ్రహ్మణ్యం టిఫిన్ దమ్మని బండి ఇచ్చాను, నాగమల్లి తోట జంక్షన్ కాడ డివెండర్ని కొట్టేసి స్పృహ కోల్పోయి పుట్టిపోయాడట. మా ఫ్రెండ్ ఆ దారిని అంతా చూసి నాకు ఫోన్ చేసి చెప్పాడు జరిగిందని చెప్తే మా చిన్న అబ్బాయి వెళ్ళాడు. 4 కూరలు తీసుకుని వెళ్తే నాగమల్లి తోట జంక్షన్ కాడ యాక్సిడెంట్ లేదు, ఏమీ లేదని, బండి లేదని. అప్పుడు మళ్ళీ 1:30 మధ్యలో గేట్ ఆయనే తీసుకుని వచ్చేసి కారు లోపల ఎట్టింది, డోర్ లేచింగ్ మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి శవం తీసుకెళ్ళాడు. శవం చూపిస్తున్నాడు. ఏంటి అనంతబాబు గారు ఏం జరిగింది చెప్పండి, మీరే కదా తీసుకెళ్ళారు 10:30కంటే, నా సంగతి తెలుసు కదరా, ఏం చెప్పాలి నీకు అని గట్టిగా కేకలేసాడు నా మీద. ఇప్పుడు చూసావు కదా, తర్వాత మీ చిన్న పని లేపేస్తారు, తర్వాత మీ కుటుంబాన్ని లేపేస్తారు అని మళ్ళీ బెదిరించాడు. మేము కేసుకి వెళ్తామండి, మీరు చెప్పిన చెప్పారా చెప్పండి, లేకపోతే కేసు ఆడతాం మేము వెళ్ళన్నాను. కేసు ఆడతారా పెట్టుకోండి, ఎవరు చెప్పుకుంటారో, నన్ను ఏం పీకుతారా పోలీసు వాళ్ళు అని చెప్పాడు. ఈ హత్య కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో రెండో నిందితురాలిగా అనంతబాబు భార్య అనంత లక్ష్మీ దుర్గా అలియాస్ రోజాను కూడా చేర్చింది. నా కొడుకుని అయితే చాలా దారుణంగా చంపాడండి. 32 గాయాలతో తీసుకొచ్చి ఇంటికి చంపేశాడు కూడా ఇప్పటికి చెప్పట్లేదండి. మరి ఏం చదువు తెలియదండి నా కొడుకు. అతని విషయాలు నా కొడుకు తెలుసండి. ఇంక ఈ నొన్నయకూడదని ప్లాన్ ప్రకారంగా అంత చిన్న వయసులోనే నా కొడుకుని ఏ ముచ్చట్లో తీరలేదండి. మేమైతే చాలా అన్యాయం అయిపోయి ఉన్నామండి. మాకు న్యాయం జరిగేలా చేస్తానన్నారండి. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో కోట ప్రభుత్వం మాకు అలాగే చేస్తారని మేము నమ్ముతున్నామండి. ఇన్నేళ్లకు ఈ కేసులో పురోగతి కనిపించడంతో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదని అసలు పట్టించుకునేవారు కదండి. పోలీసులు అడిగితే ఎంక్వైరీ చేస్తున్నామమ్మా అనేవారు. ఆనాడు ఎస్పీ ఏమో రవీంద్రబాబు మసిపూసి మారిగా చేసేసాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం కేసులో పురోగతి కనిపించింది. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంపై 4 పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. నాటి విచారణలో కీలకంగా వ్యవహరించిన 2 డీఎస్పీలు భీమారావు, మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణపై వేటుపడింది. తన పార్టీ ఎమ్మెల్సీ ఇంత బహిరంగంగా ఒక దళితుడిని చంపితే జగన్ రెడ్డి ఇన్నేళ్ల కాలంలో కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు. దళితులంటే అంత లోకువా? వారి బ్రతుకులంటే అంత చులకనా? వారి చావులంటే జగన్ రెడ్డికి అంత చిన్న చూపా? ఈ హత్యకు కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మూల కారణం జగన్ రెడ్డి ప్రోత్సహించిన రౌడీ రాజకీయం, దళితులను అనగదొక్కే దౌర్జన్య పాలన. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక మా కేసు మళ్ళీ రీఓపెనింగ్ చేసండి, మళ్ళీ కేసు నడిపిస్తున్నారండి. దళిత నాయకులకి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఎంతో రుణపడి ఉంటుందని మా కుటుంబం. మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగిందండి. ధన్యవాదాలండి. మాకు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చారు, లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు, మీకు అన్ని న్యాయం జరిగేలా జరుగుతుందమ్మా, మీ న్యాయం ఉందన్నారండి. అలాగే జరుగుతుందండి.
మేము కోట ప్రభుత్వం నేను మా కుటుంబం అంతా కూడా రుణపడి ఉంటామండి.